హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ఈరోజు పౌర్ణమి కూడా ఉంది కదా. సో ఈ పౌర్ణమి గడియల్లో మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేస్తాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. మీరు పెళ్ళైన వారా, పెళ్ళి కాని వారా, వాట్ ఎవర్ ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా కావచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఈ రీడింగ్ ఎవరి పేరు మీద మనం చేయడం లేదు కదా. సో ఇది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. అండ్ ఈ గైడెన్స్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఈ మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది, ఓకే. సో కాబట్టి లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి, ఓకే. సో ఈ పౌర్ణమి ఘడియల్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు మీరు. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ద మెజిషియన్ వచ్చిందండి, ఓకే. ఈరోజు ఈ పర్సన్ తను కొంచెం జెలస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది మీ మీద. అండ్ మీరు దూరం అవుతున్నారు అనే ఆ జెలస్ భావం చాలా ఉందన్నమాట. తనని మీరు చేసేయడం లేదు, తనని పట్టించుకోవడం లేదు. అంతకుముందులాగా తనని మీరు ఫోన్ చేయడం లేదు, మెసేజ్లు చేయడం లేదు. లేదా మీరు చాలామంది తనని ఎప్పుడు ఒకవేళ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టినా మీరు వేరే వేరే నెంబర్తోనే తనకి కాల్ చేయడం, మెసేజ్ చేయడం లాంటిది అనమాట, ఓకే. కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ ఎనర్జీలో చేంజెస్ అనేది వచ్చింది. మీరు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు, ఓకే. అది పర్సన్ తను చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట. మీరు అలా తనని దూరం పెట్టకూడదు, తనని మీరు చేసేయాలి, ఓకే. అది ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఉందండి, ఓకే. ఈ పర్సన్ తను ఇక్కడ మీ మీద తనకి జెలస్ అనేది ఉంటుంది, కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టకూడదు. అంటే పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి, ఓకేనా. మీరు వైఫా, హస్బెండ్ లేదా రిలేషన్షిప్లో ఉన్నవారే ఎవరైనా ఉండొచ్చు, ఓకే. ఈ పర్సన్ తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారనమాట తను, ఓకే. అండ్ కొంచెం ఈ పర్సన్లో తన క్యారెక్టరిస్ట్ అయితే పిషనరీతనం ఉంటుంది కదా. ఆ పిషనరీతనం అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్లో, ఓకే. చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. 24/7 ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీ దగ్గర తను ఇక్కడ ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చండి కొంతమందికి, ఓకే. ఇక్కడ ప్రాపర్టీ అనేసి లేదా మనీ కావచ్చు, లేదా ఏదైనా జ్యువెలరీ లాంటిది అలా కూడా కొంతమందికి ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదో బెనిఫిట్స్ అయితే తీసుకున్నారు. కానీ పర్సన్ మళ్ళీ తిరిగి ఇవ్వడానికి తను ఇష్టం అనేది చూపించడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట, ఓకే. మీరు ఉండాలి తన లైఫ్లో, కానీ మళ్ళీ మీరు ఇచ్చిన మనీ అనేది తను తిరిగి ఇవ్వరు, ఓకే. అది మీరు అడగకూడదు అనమాట, అలాంటిది చూపిస్తుంది, ఓకే. అండ్ కొంతమందికి పర్సన్ తను మీ లైఫ్లో ఉండాలి, కానీ తన వైపు నుంచి మీరు కమిట్మెంట్ లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అడగకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు అలా తనకి చాలా డీప్గా కనెక్ట్ అవుతూ ఉంటే మీరు ఏంటంటే నా పర్సన్ అన్నట్టుగా అధికారం చూపిస్తారు కదా, అది పర్సన్కి తనకి నచ్చడం లేదనమాట. నేనేంటి జడ్జ్ చేయడము, లేదా నేనేంటి అడగడం, నేనేంటి మీకు సమాధానం చెప్పేది అనే విధంగా ఈ పర్సన్ ఉంటారనమాట, ఓకే. సో సైలెంట్గా ఓకే, రిలేషన్షిప్లో ఉన్నామా లేదా ఎవరి వరకు వాళ్ళు చేసుకున్నామా అలా ఉంటే పర్సన్కి ఇష్టం, ఓకే. మీరేంటిదంటే నా పర్సన్, సో నాకు అన్ని అధికారాలు అనేది ఉంటాయి అన్నట్టుగా మీరు ఉంటారు. కానీ పర్సన్ మిమ్మల్ని తను ఆ దృష్టితో తను చూడడం లేదండి, ఓకే. ఈ పర్సన్కి ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అయిందండి ఈరోజు. ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో
మేబీ థర్డ్ పార్టీ తన నెత్తి మీద కూర్చొని భరతనాట్యం ఆడుతూ ఉండొచ్చు. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. తనకి చాలా హార్డ్ బ్రేక్ అవ్వబోతుంది ఈరోజు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, తను చూడండి ఈ పర్సన్కి ఏదో విషయంగా చాలా హార్డ్ బ్రేక్ అవ్వబోతుంది. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఇక్కడ వీరి మీద కత్తులు నూరుతూనే ఉండడం అనమాట. ఓకే, ఎప్పుడు ఈ పర్సన్ని లేనిపోని మాటలు అంటూ ఉండడం, తనని బాధ పెట్టాలని చూస్తూ ఉండేవాళ్ళు తన లైఫ్లో ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన నెత్తి మీద ఇక్కడ కాకి కూర్చుంది కదా, సో అలాగే ఈ కాకి అనేది థర్డ్ పార్టీ నెగటివిటీ అనమాట. ఈ పర్సన్ లైఫ్లో చాలా నెగటివిటీ అనేది ఎక్కువగా ఉందండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద గుడ్ల గుబ్బ ఉంది, మీకు కనిపిస్తుందా? అండ్ ఇక్కడ కాకి బ్లాక్ కలర్లో ఉంది. ఓకే, మేబీ నెగటివిటీ అనేది ఈ పర్సన్ లైఫ్లో చాలా ఉండబోతుంది. అండ్ తనని ఎవరో ఒక పర్సన్ కూడా కావచ్చు కావాలని హర్ట్ చేయడం, బాధ పెట్టడం, లేదా తనని ఇగ్నోర్ చేసినట్టుగా ఉండడం, అలాంటిది ఈ పర్సన్ ఈరోజు అలాంటిది తన లైఫ్లో జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తనకి హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్కి ఎవరి విషయంలో అయినా సరే ఈ పర్సన్కి తను నమ్మిన వారే తనకి హార్ట్ బ్రేక్ చేయడం జరగబోతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుందండి ఈరోజు. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్. ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది థర్డ్ పార్టీ అంటే ఏంటి, మీరేంటి అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, మీ విషయంలో ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చాలా లవబుల్ పర్సన్, ఇక్కడ లవ్ సింబల్ అనేది ఉంది. ఓకే, ఈ పర్సన్ మీద మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా ప్రేమించారు, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. కానీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు హార్ట్ బ్రేక్ అనమాట. ఓకే, సో ఏంటంటే విశ్వాసం లేకుండా ఈ పర్సన్ ప్రవర్తించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి గ్రాటిట్యూడ్ అనేది లేదు, విశ్వాసం అనేది తను చూపించలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను పెద్ద ఖడ్గం అనేది పట్టుకొని కూర్చున్నారు అంటే థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ మనసుకి ప్రతిసారి అనేది గాయం అనేది తలుగుతూనే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు తనని చాలా బాగా కేర్ చేస్తారు, చాలా బాగా ఆలోచిస్తారు. అండ్ తన గురించి ప్రతి విషయంలో మీరు ఏంటంటే నేను ఉన్నాను అన్నట్టుగా ఆ ధైర్యం కానివ్వండి, నేను ఉన్నాను అన్నట్టుగా ఆ ధైర్యాన్ని మీరు ఇస్తూ ఉంటారనమాట. కానీ థర్డ్ పార్టీ అలా కాదు. ఈ పర్సన్ క్రిటికల్ టైంలో మేబీ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా సరే ఈ పర్సన్ని అర్థం చేసుకోవడం తెలియదు, కానీ ఇంకా వారిని సూటిపోటి మాటలు అంటూ ఉండడము, వారి మనసు గాయపడేటట్టుగా మాట్లాడుతూ ఉండడం అలా చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్కి అందుకని ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే ఈ పర్సన్కి క్లారిటీ అనేది వచ్చింది. థర్డ్ పార్టీ అంటే వారి నిజ స్వరూపం ఏంటిది, అండ్ ఇక్కడ మీరు ఎలాంటి వారు అన్నట్టుగా ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, వీరు చాలా మొండివారు, ముక్కు మీద కోపం ఉంటుంది. అండ్ మనసుని బాధ పెట్టడం తప్ప అర్థం చేసుకోవడం తెలియదు. అండ్ ఇక్కడ మీరు ఏంటిదంటే చాలా లవబుల్ పర్సన్, చాలా కేరింగ్ గల పర్సన్, అలాంటిది చాలా నమ్మకానికి మారుపేరు అన్నట్టుగా మీరు ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చండి ఈ పర్సన్. అండ్ మళ్ళీ పర్సన్ ఇక్కడ మీ మీద తను చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారనమాట. చాలా ఫ్యాషన్ ఉంది పర్సన్కి మీ మీద. అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా తను కూడా ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటిది తను కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ తను ఇక్కడ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ లాగా మీ మీద ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ ఈరోజు పౌర్ణమి ఉంది కదా, సో ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉంటారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా ఎమోషనల్ అవ్వబోతున్నారు పర్సన్. ఇక్కడ మీకు మీ పర్సన్కి ఫినాన్షియల్గా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి దూరమే ఉంటారండి. అండ్ కొంతమందికి ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఎక్కువగా కనిపిస్తున్నారు ఈరోజు రీడింగ్లో. ఈ పర్సన్
థర్డ్ పార్టీ మీద తన టైం అంతా ఇన్వెస్ట్ చేయడము, కొంతమంది థర్డ్ పార్టీకే మనీ అనేది ఇవ్వడము, అలా కూడా చేస్తూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ వచ్చి దూరం అనేది అయిపోయి ఉంటారనమాట. ఓకే. కానీ పర్సన్ తను ఇప్పుడు తన లైఫ్లో తను చాలా మోసపోయి ఉన్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ మీద తను టైం అనేది ఇన్వెస్ట్ చేశారు అండ్ తను ఫినాన్షియల్గా దెబ్బతిన్నారు. మేబీ థర్డ్ పార్టీ కోసం ఈ పర్సన్ చాలా ఖర్చు కూడా చేసి ఉంటారనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు పర్సన్ తనకి ఇక్కడ క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ దగ్గరికి రావాలి. మ్యాగ్నెటిక్ ఫుల్ఫిల్ అంటే ఈ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్కి ఇక్కడ గిల్టీ ఫీలింగ్ అనేది కూడా ఉందన్నమాట. తన చేతులారా తన లైఫ్ని తను నాశనం చేసుకున్నారు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం జరగబోతుంది. ఓకే. ఈ పౌర్ణమి గడియల్లో అండ్ ఇక్కడ తను యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అలా అనుకుంటారనమాట. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లేదా లవర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అండి. ఓకే. మీ దగ్గరికి రావాలని ఉంది పర్సన్కి. అండ్ తను ఈ రోజు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉంటారండి. అంటే ఈ పర్సన్ తనకు తెలియకుండానే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం, అదే మేనిఫెస్టింగ్ అవ్వడం జరగబోతుంది అనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ తను చాలా తెలివైన పర్సన్ అండి. అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే రకం కూడా అనమాట. తను చాలా తెలివైన పర్సన్ కానీ అండ్ తన అవసరం తీరుగా కూడా ఎక్కువగా మనుషులని పర్సన్ వాడుకుంటూ ఉంటారనమాట. అది ఫినాన్షియల్గా కానివ్వండి, ఇంకా ఏ విధంలో అయినా సరే. ఓకే. అలాంటి పర్సన్ కనిపిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగి ఉంటుంది కొంతమందికి అండి. ఓకే. అంటే ఈ పర్సన్ చూడండి, మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ మీ మాట వినకుండా తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నారా, రొమాంటిక్ థర్డ్ పార్టీ కానివ్వండి, ఇంకా అదర్ ఎవరైనా ఉండనివ్వండి థర్డ్ పార్టీ. ఓకే. వారి పర్సన్ని వారి కంట్రోల్లో తీసుకున్నారు. మీ మాట వినకుండా, మీ మీద వీరికి మనసు లేకుండా, మిమ్మల్ని సూటిపోటి మాటలు అంటూ ఉండడం, అలా అలా ఉండేటట్టుగా ఈ పర్సన్ని వారు ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేశారు. అందుకని ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తను సరిగా పట్టించుకోరు, మీకు సరిగా టైం కూడా ఇవ్వరు, ఎప్పుడు మీ మనసు అనేది బాధపడేటట్టుగా నీ పర్సన్ ప్రవర్తిస్తూ ఉంటారనమాట. తన ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. కానీ ఈరోజు ఈ పర్సన్కి మీరు కావాలి, సో మీతో మళ్ళీ రిలేషన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఇక్కడ తను చాలా మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారండి. వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు ఈ పర్సన్ తను ఎవరి గురించి ఆలోచించకుండా ఎక్కువగా తను అదర్ వర్క్ ఉన్నా సరే మీ గురించి పర్సన్ ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారనమాట. అలాంటిది చూపిస్తుందండి. ఓకే. మేబీ అట్రాక్షన్గా ఫీల్ అవుతారు. అరే ఎంత బాగున్నారు, లేదా అనవసరంగా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయి మళ్ళీ డెవిల్ వచ్చిందండి. ఈ కార్డ్ తీసుకోవాల్సింది. ఎందుకు మీకోసం ఇక్కడ థర్డ్ పార్టీ వైపు నుంచి ఏదో మెసేజ్ ఉంది. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఇరుక్కున్నాను, అక్కడ చాలా మోసపోయాను, ఒక ఊబిలో ఇరుక్కున్నాను, బయటకు రాలేకపోతున్నాను, సో నన్ను అర్థం చేసుకో, సో నేను తప్పు చేశాను, మళ్ళీ నేను అపాలజీ కూడా అడుగుతాను, నాతో మళ్ళీ లైఫ్ అనేది కంటిన్యూ చేయి అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారండి. ఇక్కడ డెవిల్ వచ్చింది అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అనమాట. అంటే తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లలో ఈ పర్సన్ ఎవరో ఒకరి మీద తను చాలా అట్రాక్షన్తో వెళ్ళారు. ఫిజికల్ నీడ్స్ కోసం ఈ పర్సన్ వెళ్ళారనమాట. ఓకే. సో ఈ పర్సన్ అక్కడ మోసపోయారు అండ్ వారు చాలా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు పర్సన్ని. అంటే ఈ పర్సన్ అక్కడ బతుకు అనేది బజార్లో పడిపోతుంది కదా, అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మీకు ఈ మెసేజ్ అనేది రెసొనేట్ అవుతూనే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఓకే. నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా. సో తన లైఫ్ అనేది చాలా క్రిటికల్గా ఉందండి. సో తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫినాన్షియల్గా అంటే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఈ పర్సన్ దగ్గర మనీ అంతా తీసుకోవడం, ఖర్చు పెడతా ఉండడం అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ అక్కడ తను అందుకని ఇక్కడ ఫస్ట్ కడే 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈ పర్సన్ మనీ అనేది తను దాచిపెట్టుకుంటున్నారు. కానీ థర్డ్ పార్టీ తను వదులుతుందా అంటే తన జుట్టు పట్టుకొని బయటకు లాక్కొస్తుంది అనమాట. ఈ పర్సన్ని అలా మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు తన లైఫ్లో ఉండేవారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. సో తను ఇక్కడ
మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి, కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని పర్సన్కి ఉందండి. థర్డ్ పార్టీ మాత్రం ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఇక్కడ ఎక్కడో థర్డ్ పార్టీ కార్డ్ వచ్చింది. డెవిల్ అండ్ 3 ఆఫ్ సోర్స్ అనమాట. ఈరోజు రీడింగ్లో ఈ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఇద్దరికి అస్సలు పడడం లేదు. థర్డ్ పార్టీ పర్సన్ని నరకం అంటే ఎలా ఉంటుంది అనేది తను బతికుండగానే చూస్తున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, థర్డ్ పార్టీ పర్సన్ ఎంత కంట్రోల్ చేస్తున్నారంటే అది మాటల్లో కానివ్వండి, తన చేతల్లో కానివ్వండి, తన ప్రవర్తన విధంలో కానివ్వండి, ఈ పర్సన్ మనశ్శాంతి అనేది కోల్పోతున్నారండి. ఓకే, మనశ్శాంతి లేని జీవితాన్ని తను గడుపుతున్నారనమాట. మేబీ సొసైటీ గురించి కూడా ఈ పర్సన్ అదంతా భరిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమంది. ఓకే, ఈ పర్సన్ మీద ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చండి. ఓకే, మేబీ జరిగిపోయి కూడా ఉంటుందన్నమాట. ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో కూడా తను ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. చూడండి 5 ఆఫ్ స్వర్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ అండి. గొడవలు, చాలా గొడవలు జరుగుతున్నాయి పర్సన్ లైఫ్లో. ఆ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా థర్డ్ పార్టీ అనేది తన చెవులో ఏంటంటే అరుస్తూ ఉన్నట్టునే అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి. ఓకే, అంత బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. థర్డ్ పార్టీ అంటేనే ఈ పర్సన్కి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎలా బయటకు రావాలి అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, వారి చేతిలో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ పర్సన్ తొందరపాటు నిర్ణయం తీసుకొని థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకున్నారా, లేదా థర్డ్ పార్టీ అది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషనా ఏదో జరిగింది. ఓకే, అక్కడి పర్సన్ని వారు కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ వారిని కాదని వచ్చేస్తే ఈ పర్సన్ మీద వారు ఏదైనా సీరియస్ యాక్షన్ లాంటివి తీసుకోవడం కానివ్వండి, లేదా ఈ పర్సన్ని ఏదైనా చేసేస్తారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట. ఓకే, సో చాలా తన చేతులారా తనే చాలా ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకున్నాను, ఈ ప్రాబ్లం నుంచి ఇంకా ఈ జన్మకి బయటపడలేను అనే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఓకే, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉంటారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ చూడండి తన ముందు పెద్ద సముద్రం ఉంది. ఓకే, ఆ సముద్రంలో ఇక్కడ తను ఎలా రావాలో తనకు అర్థం కావడం లేదు, పడవలు కూడా లేదు, ఎలా రావాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే, నో కంటే ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండి మీరు. మీ పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారంటే తను అసలు హ్యాపీగా అయితే లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది పర్సన్కి. అండ్ ఇక్కడ మీతో కలిసి అతను జీవించిన మెమొరీస్ ఉంటాయి కదా, మీరు మీ పర్సన్ హ్యాపీగా టైం స్పెండ్ చేసిన మెమొరీస్ ఉంటాయి కదా, అది పర్సన్ తను చాలా ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ అతి తొందరలోనే తను యాక్షన్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ పదే పదే నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద చారియట్ కార్డ్ చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ తను థర్డ్ పార్టీ లైఫ్ నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలి. అండ్ ఈ పర్సన్కి వారి గురించి ప్రతి నిజం అనేది తెలిసింది. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి పర్సన్కి చాలా నిజాలు అనేది తెలుసుకున్నారు. అంటే థర్డ్ పార్టీ ఈ పర్సన్ని బీట్రేల్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అంటే మీ పర్సన్ ముందు చాలా బాగా మాట్లాడి మీ పర్సన్ని థర్డ్ పార్టీ మోసం చేస్తూ ఉండొచ్చు. ఓకే, వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. అది పర్సన్కి క్లారిటీ వచ్చింది కాబట్టి పర్సన్ ఇదా జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో తను యాక్షన్ తీసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, థర్డ్ పార్టీకి మీ పర్సన్కి కార్మిక్ రిలేషన్ అండి. సో ఆ కనెక్షన్ అయితే ఎక్కువ రోజులు ఆ కనెక్షన్ నిలబడదనమాట, అది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మీతో మీ పర్సన్కి రీయూనియన్ అవుతుంది. ఎంపరర్ కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కూడా ఉంటారనమాట. తన లైఫ్లో చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. ఆ కంట్రోలింగ్ పర్సన్ వలన తన జీవితాన్ని తను చాలా కోల్పోయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఇక్కడ తనేమో సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, తన లైఫ్లో ఉన్న పర్సన్ ఏమో చాలా స్ట్రాంగ్ పర్సన్. అసలు తన లైఫ్లో
తను ఎవరినైనా సరే ఎదిరించగల ధైర్యం, టాలెంట్ ఉన్న పర్సన్ అనమాట తను. ఓకే. కాబట్టి వారిని ఎదిరించే పర్సన్ మీ విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టాను, మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశాను. అండ్ తన ఫోకస్ అంతా థర్డ్ పార్టీ మీద తను టైం ఇన్వెస్ట్ చేయడము, వారికే టైం ఇవ్వడము, వారి గురించే పట్టించుకోవడము, ఫినాన్షియలీ పర్సన్ థర్డ్ పార్టీకి హెల్ప్గా ఉండడం అలా కూడా చేసి ఉంటారు. కానీ ఇక్కడ అలా చేసిన దానికి తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. తప్పనిసరి పరిస్థితిలో చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. వీరికి భయపడి, ప్రేమతో కాదండి. ఓకే. కొంతమంది మీరు మీ పర్సన్ షెడ్యూల్ ఫ్రెండ్ ఉండొచ్చు. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి ఇది. ఓకే. మేబీ మీరు ఇద్దరు పాస్ట్ నుంచి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి మీ రిలేషన్ ఎలా ఉండింది, సో ఇప్పుడు ఇలా చేంజెస్ అనేది వచ్చింది, అసలు ఎందుకు ఇదంతా ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుంది, ఒకరికి ఒకరు ఎందుకు హార్ట్ బ్రేక్ చేసుకుంటున్నాము, అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఒంటరిగా కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి క్లారిటీ కూడా వస్తుంది. తన లైఫ్లో థర్డ్ పార్టీ రావడం వల్ల ఈ పర్సన్ ఇక్కడ కళ్ళకి గంతెలు కట్టేసి ఉన్నారు. అండ్ తన చుట్టూ ఇక్కడ కాకులు ఏం చేస్తున్నారంటే తనని ఒక దారంతో కట్టేస్తూ ఉన్నారనమాట. ఓకే. తన తలని కట్టేస్తూ ఉన్నారు. అంటే ఈ పర్సన్ మైండ్ అనేది మీ సైడ్ ఆలోచించకుండా వారిని మైండ్ వాష్ చేయడము అండ్ ఈ పర్సన్ని పూర్తిగా వారి గ్రిప్లో తీసుకోవడం లాంటిది జరిగింది. ఓకే. ఇక్కడ కాకులు ఏం చేస్తున్నాయంటే తన చేతులను కట్టడం లేదు, తన బాడీని అలా కట్టడం లేదు, తన తల చుట్టూ దారంతో కట్టేస్తున్నారనమాట. అంటే పర్సన్ మీ గురించి ఆలోచించకుండా, మీ సైడ్ ఆలోచించకుండా తన లైఫ్లో ఎవరో ఉన్నారు. ఓకే. వారు అలా చేస్తున్నారనమాట ఈ పర్సన్ని. అండ్ మీ మీద ఎప్పుడు ఈ పర్సన్కి కోపం ఉండే విధంగా, మీ మీద తనకి ప్రేమ ఉండకుండా అలాంటిది ఏదో జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అందుకని ఈ పర్సన్కి అప్పుడప్పుడు తనకి చాలా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మీ పర్సన్కి. ఓకే. వారు చాలా కంట్రోల్ చేస్తారు, లేదా బ్లాక్ మ్యాజిక్ చేయడము అండ్ పదే ఏదో చెప్తా ఉండడం, దానివల్ల నీ పర్సన్ తల అనేది పలిగిపోయినంత హెడేక్ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఈ పర్సన్కి. ఓకే. అప్పుడు ఈ పర్సన్ కోపం మీద తను మీ మీద గట్టిగా అరవడం కానివ్వండి అలా కూడా చేస్తూ ఉంటారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చండి మీకు. ఓకే. సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది. చూడండి, మీ పర్సన్ థర్డ్ పార్టీ కనెక్షన్లో ఉన్నారు. ఇప్పుడు తను వస్తారా రారా అంటే వస్తారు, కానీ చాలా టైం అయితే పడుతుంది. ఓకేనా. ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఇరుక్కున్నారు, మీ లైఫ్లోకి రాలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు. కానీ మీ గురించి తను బాధపడుతున్నారు. తన చేతులారా తనే మిమ్మల్ని దూరం చేశాను అండ్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశాను అండ్ మీకు మేబీ మీ ముందు చాలా బాగా మాట్లాడి మీ వెనుకల తను చాలా బీట్రేల్ చేసుకుంటూ వచ్చాను, నమ్మక ద్రోహం అయితే చేశాను అని పర్సన్ మనసులో ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ కొంతమంది మీరు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు, ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా అవుతున్నారనమాట. ఓకే. ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. అంటే మీరు కెరియర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్, దేని గురించి మీరు ఆలోచించాలి అని మీరు అనుకోవడం లేదు. ఓకే. ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే లేదా ఈ పర్సన్తో మాట్లాడితే వారు ఏదైనా అంటారేమో, లేదా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, తన సెక్యూరిటీస్ అనేది దూరం అయిపోతాయేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. కాబట్టి పర్సన్ తను మీ వైపు నుంచే మీరు రావాలి, యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా కూడా పర్సన్ మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు. కొంతమందికి మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్కి ఉందండి. కొంతమంది ఇక్కడ కపుల్స్ అనేది కనిపిస్తున్నారు. ఓకే. అండ్ ఇక్కడ
మిథునం, తుల, కుంభరాశి వారికి చాలా హార్డ్ బ్రేక్ అవ్వబోతుందండి. ఓకే. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారికి బాగానే ఉంటుంది. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు. ఓకే. అండ్ ఎవరు మిమ్మల్ని ఈరోజు చాలా చిరాకు పెడతా ఉంటారండి. మీ చుట్టి మీకు చాలా చిరాకు పెడతా ఉంటారనమాట. మీరు చాలా చిరాకుగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే వెనుకకు లాగాలని చూస్తున్నారో, లేదా మీ మైండ్ వాష్ చేయాలని ఎవరైతే చూస్తున్నారో, అలాంటిది ఉందంటే మీరు అలాంటి వారిని మీరు పట్టించుకోకండి. ఓకేనా. సో మీ లైఫ్ మీరు ఎలా లీడ్ చేయాలి మీకు తెలుసు. కాబట్టి మీ మనసు చెప్పింది వినండి, ఎవరి మాటలు అనేది మీరు వినకండి. ఓకేనా. ఓకే అండి, మనం ఇప్పుడు అన్ని రాసుల వరకు చూద్దాం. ఓకే. అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈరోజు. ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటారనమాట. ఈ పర్సన్ ఎందుకో మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అనే ఉద్దేశం తనకు ఉందండి. ఈ పర్సన్ మేబీ కొంతమందికి మెసేజ్ అయినా రావచ్చు, లేదా కాల్ అయినా రావచ్చు, లేదా కాల్ చేసి పర్సన్ మళ్ళీ బ్లాక్లో పెట్టుకోవడం కానివ్వండి, లేదా మెసేజ్ పెట్టేసి మళ్ళీ తను సైలెంట్ అయిపోవడం కూడా జరగచ్చు కొంతమందికి. ఓకే. ఓకే, ఇప్పుడు మనము అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకే. మేషరాశి వారు మీరు ఎవరినో స్పై చేస్తూ ఉంటారండి ఈరోజు. అండ్ వృషభ రాశి వారు పేజ్ ఆఫ్ వ్యాన్స్ అనమాట. ఈరోజు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావచ్చు, వారితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మిథున్ రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు, మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ కర్కాటక రాశి వారు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మీ లైఫ్లో ఏ రోజు చాలా అందమైన పర్సన్ కూడా రావచ్చు. అండ్ సింహరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారనమాట. అండ్ కన్యా రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు. అండ్ తులారాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉంటారండి మీరు. అండ్ ధనుసు రాశి వారు చాలా ఎమోషనల్గా ఉంటారు మీరు ఏదో విషయంగా ఈరోజు. అండ్ మకర రాశి వారు చాలా సీరియస్గా ఉంటారు అండ్ మీ వర్క్లో మీరు చాలా బిజీగా కూడా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు ఇక్కడ మీకు ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చండి ఈరోజు. అండ్ మీనరాశి వారు ద మెజిషియన్ అండి, మీరు ఏదో జరగాలి అని మీరు మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇదండి రీడింగ్. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ పౌర్ణమి ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పేరు రీడింగ్ ఉంటుంది. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.